కూటమి ప్రభుత్వం అంతా కూడా లడ్డును ఉపయోగించి వైఎస్ఆర్సీపీ పార్టీని ఏదో చేస్తున్నారు, వైఎస్ఆర్టీపీ ఎప్పుడో తప్పు చేసింది అనేటటువంటి విధానంలో ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. తీరా ఒక్కొక్కటే వెలికొచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్లో పడి ఏమీ లేదు, ఇప్పుడు మనమేమో తప్పు చేశామనేటటువంటి ఉద్దేశంతో వెంటనే శాసనసభలో కూడా చర్చకి రాకుండా అడ్డుకోవడం జరుగుతున్నది. మేము గత కొద్ది రోజులుగా అడుగుతున్నాం, శాసనసభలో చర్చ పెట్టండి, వైఎస్ఆర్సీపీ పార్టీ మా గత ప్రభుత్వం తప్పు చేసిందా, ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేసిందా తేలుతుంది అని మేము గట్టిగా అడుగుతున్నాము. కానీ దాని వక్రభాష్యం చెప్పేటటువంటి తీరులో ఈరోజు ప్రభుత్వం అంతా ముందుకు పోతున్నది. నిన్న కూడా ఫుటేజీలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ ఫుటేజ్ కేవలం పట్టుకున్నప్పుడే మాత్రమే వెంటనే 3 నిమిషాల్లో బయటకు వచ్చాయి. కానీ మొత్తం ఫుటేజ్ అంతా ఇవ్వండి, సభలో ఏం జరిగిందో తెలుసుకుంటాం మేమని అడిగితే ఆ ఫుటేజీలు బయట లేదు. అందుకే ఈరోజు మేమంతా శాసనమండలి సభ్యులమంతా గొంతు చించుకొని అరిసాము. గంటన్నర సేపు ఆడ మేము చైర్మన్ కేటు ముందర మాకు ఇవ్వాల్సిందని పట్టుబట్టినాము. వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది, వెంటనే తప్పనిసరిగా మీకు ఈరోజు అందజేస్తాం ఫుటేజీ అని చెప్పారు. ఈ రోజు కన్నా ఫుటేజీలు ఇచ్చి ప్రజలు, రాష్ట్ర ప్రజలకు అందరికీ వాస్తవాలు తెలియాలి. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు తప్పు చేయడం అనేది వాస్తవాలు తెలిసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని, ప్రజల పక్షానే వైఎస్ఆర్సీపీ పార్టీ నడుస్తుందని, దేవదేవునికి ఏమాత్రము భంగం కలిగినా మేము ఓర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.